ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి మన కూటమి మహిళలు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో మరి మొన్న ఏర్పాటు చేసినటువంటి మహిళా బిల్లుకు 17వ తేదీ మహిళా బిల్లు 131 రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభల్లో మహిళలకు 33% ఉండాలనే మరి ముఖ్య ఉద్దేశంతో మరి మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు సోదరి చెప్పినట్టుగా మహిళల అభివృద్ధికి, మహిళల సంక్షేమానికి ఏదో పెద్దపీట వేస్తున్నామని అంటున్నారు, కానీ ఎవరు కూడా మహిళలు రాజకీయ రంగంలో ఎదగాలనే ఉద్దేశము మన ప్రతిపక్ష నాయకులకి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా వాళ్ళకు అనుబంధంగా ఉండే పార్టీలు కావచ్చు, మరి అసలు ఎంత చండాలంగా వ్యతిరేకంగా చేశారు. 58 ఓట్లతోటి మరి ఈ బిల్లుని మరి నాశనం చేశారు. నిజంగా మా మహిళలందరూ కూడా ఆత్మహత్య దెబ్బతిన్న విధంగా మేము ఈరోజు భావిస్తున్నాము. చాలా దురదృష్టకరమైన విషయము. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టినప్పుడు కేవలం మహిళలకి ఆస్తిలో హక్కు కల్పించారు. అలాగే అన్ని విషయాల్లో, ఇళ్ల స్థలాల్లో కానీ అన్ని విషయాల్లో మహిళలు ముందు పెట్టారు. ఇది కేవలం అభివృద్ధి చెందింది మహిళలు అన్నారు అంటే ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందుతున్నారు. మరి అదే క్రమంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మహిళా సాధికారత కోసము ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. 33% ఆల్రెడీ మరి స్థానిక సంస్థల్లో ఇచ్చారు. ఆ క్రమంలో మరి పార్లమెంటు, అసెంబ్లీలో కూడా ఇవ్వాలనేదే ముఖ్య కాన్సెప్టు. మరి వీళ్ళందరూ మరి ప్రతిపక్ష నాయకులందరూ నిజంగా అసలు ఇది బిల్లు వీగిపోవటం అనేది చాలా దురదృష్టకరమైన విషయము. చాలా బాధపడుతున్నాం మేము. ఎందుకంటే మా కాకపోయినా మాతోటి మహిళలందరూ కూడా కొంతమంది రాజకీయంలో ఎమ్మెల్యేలుగా ఉంటే మాకు ఆనందించే పరిస్థితి వస్తుంది కాబట్టి మేము అందరం భావించాము. ఖచ్చితంగా ఈ విపత్తుకు మేము వ్యతిరేకంగా మేము బాధపడుతున్నాము. మరి మేమందరం కూడా దీన్ని ఖండిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. రేపు రాబోయే రోజుల్లో మహిళా బిల్లుకి అందరూ చిత్తశుద్ధితోటి సపోర్ట్ చేయాలని మరి ప్రతిపక్షాలకు మేము విన్నవించుకుంటూ మరి అవకాశం ఇచ్చిన నాకు హృదయపూర్వక ధన్యవాదాలు.